ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మేలుతో మన హృదయాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడై ఉన్నాడండి. దేవుడు మనల్ని మేలుతో నింపాలని ఆశపడుతున్నాడు. ఆయన కృపలో మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడండి. దేవుని కృపలో మనం ఉండాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. అయితే మనము యేసుక్రీస్తు వారి కృపని పోగొట్టుకునేటువంటి బిడలుగా ఉన్నామా? ఆయన మనల్ని మేలుతో నింపాలని ఆశపడుతుంటే మనం ఈ లోకానుసారమైనటువంటి సాతాల మాటలు విని కీడుని మనం కూర్చుకునేటువంటి బిడలుగా ఉన్నామని మనల్ని మనం పరీక్షించుకునే బిడలుగా ఉండాలండి. కంటికి చూసినవి నిజం కాదండి, మాటలన్నీ నిజాలు కాదు. కాబట్టి మనం ఏదైతే చూస్తున్నామో దేవుని చిత్తానుసారంగా ఉందా లేదని మనం ప్రార్థనలో మనం కనిపెట్టేటువంటి బిడలుగా ఉండాలి. దేవుని చిత్తం ఏదైతే ఉంటుందో అదే మన జీవితానికి కూడా మంచిదండి. దేవుని చిత్తంది ఏది కాకుండా ఉంటుందో అది మన జీవితాల్లోకి వస్తే మనం సర్వనాశనం అయిపోతాం. కాబట్టి దేవుడు మనల్ని మేలుతో నింపాలని అనుకుంటే సాతాను మనకు మేలులానే చూపిస్తుంది. అయితే అది మన కీడు. మనకి ఇప్పుడు మేలుగా కనిపిస్తుంది, కానీ కొద్ది రోజులు పోతే లేదా కొద్ది దినాలు, కొన్ని సంవత్సరాలు పోతే నేను ఇలా తప్పు పని చేశానని అప్పుడు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ప్రయోజనం ఉండదు. కాబట్టి మేలు చేసేటువంటి దేవుడు చిత్తం, దేవుడు ఏది చేసినా మంచికే మేలుకే చేస్తాడు. అయితే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, కొన్నిసార్లు మనకు అది కీడుగా కనిపించవచ్చు. అంతేకాని దేవుడి చిత్తం ఏదైనా మన జీవితాలకు మంచిది. కాబట్టి సమస్తమైన బిడలుగా మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీరు మమ్మల్ని మేలుతో నింపాలని ఆశపడుతున్నారయ్యా. మేము ఈ లోకము సంబంధించిన సాతాన్లో మేము ఉన్నామా? మమ్మల్ని మేము పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలయ్యా. మేలు చేసేటువంటి దేవుడిని మేము విశ్వసించాలి, కానీ అబద్ధాలు చెప్పి మమ్మల్ని బాధ పెట్టాలా, మమ్మల్ని దుఃఖ పెట్టాలా, మమ్మల్ని నరకంలోకి తీసుకొని వెళ్ళాలని సాతాను సకల ప్రయత్నాలు చేస్తుందయ్యా. సాతానికి ఓటమి దయచేయమని అడుగుతున్నానయ్యా. సాతాన్ని బంధించమని అడుగుతున్నానయ్యా. చూసే చూపులు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటయ్యా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని అడుగుతున్నానయ్యా. మీరు మమ్మల్ని దీవించాలని, ఆస్వాదించాలని మీరు కోరుకుంటున్నారయ్యా. మా జీవితాన్ని మీకు సమర్పించుకోకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి మేము వాటికి అట్రాక్ట్ అయిపోతే మా జీవితాలు పాతాళంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క పెట్టిన పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.